10 కిలోల చేప అండి. ఇవాళ 10 కిలోల చేప ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తాను. వేయాలి అండి, వేరే ఏమి వేయకూడదు. ముక్కలకు పట్టేలాగా అల్లం పేస్ట్ మొత్తం కలుపుకోవాలండి. ముక్కలకి అల్లం అంతా కొంచెం ముక్కలకు పట్టాలి. అల్లం అంతా ఈ ముక్కలకి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఫిష్కి కలిపే మసాలా తయారు చేసుకుందామండి. ముందుగా 1 స్పూన్ పసుపు, ఉప్పు 2 స్పూన్లు. ఇది మేము తయారు చేసుకున్న ఫిష్ మసాలా అండి, మా సొంతంగా మేము తయారు చేసుకున్నాము ఫిష్ మసాలా. తగినంత పసుపు వేసుకోవాలండి, తగినంత పసుపు, తగినంత ఉప్పు. మనకి ఎంత చేసుకుంటున్నామో అంతనే మనం ఉప్పు పసుపు వేసుకోవాలి. తర్వాత మేము తయారు చేసుకున్న ఫిష్ మసాలా అండి, ఇది మేమే తయారు చేసుకున్నాము. ఇది మనం ఎంత అనేది మనకు తగినంత వేసుకోవాలండి. తర్వాత కారం కూడా మీరు ఎంత చేప చేస్తారో అంత మీరు తగినంత వేసుకోవాలి చేప మసాలా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలపాలండి. అంటే కొంతమందికి తెలియక వాళ్ళు కలపరు, మామూలుగా చేప మీద జల్లుతారు. కానీ మనం ఇట్లా కలుపుకుంటేనే చేపకు మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని చేపకు ఇట్లా పట్టించాలండి. ఇట్లా పట్టిస్తే చేపకి పర్ఫెక్ట్గా మిశ్రమం మొత్తం పట్టుద్ది. ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చేపని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక 1 అవర్ సేపు ఇలా మొత్తం కలుపుకొని పక్కకు ఉంచాలి. ఒక 1 అవర్ తర్వాత ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇది నాటుకోడి చికెన్ ఫ్రై అండి. దీంట్లో అన్నీ కలిపేసినాం. నూనె పోసుకోవాలండి. ఇలా వేయాలండి. చేప పీసులు ఇలా వేయాలండి. ఇలా వేసుకోవాలండి.